మీరు నన్ను బ్లేమ్ చేయొద్దండి మీరు. కానీ నాకు అబద్ధం చెప్తే ఎట్లా? నువ్వు రేపు నుంచి ఇచ్చేది కాదు బా. ఎందుకు ఇది చెత్తపొట్టులో పడేనా ఈ పేపర్? భోజనాలు బాగున్నాయమ్మా ఇక్కడ? వీక్లీ 3 eggs ఇస్తున్నారా? వారానికి 3 eggs అంటే 6 ఇవ్వాలండి మనం. ఏమన్నా పల్లెటూరులు ఎవరు వచ్చి అడిగే దిక్కు లేదని ఉన్నారా? మరి ఏంది అంటే వాళ్ళు మీరు కుమ్మక్క ఏమన్నా డబ్బులు తింటా ఉన్నారా? ఏంది మరి ఏం చెప్తా? నువ్వు చెప్పలేదు. నేను మరి సంబంధం లేనప్పుడు ఎందుకు మీరు అడగరు అంటున్నా. ఎవరండి వీళ్ళ హెడ్? ఫోన్ చేయి. 157.5 grams ఇవ్వాలి పర్ డే. ఏది 2 times ఇవ్వడంలో అట్లా ఎట్లా ఇస్తారండి? జియో ఎంఎస్ నెంబర్ 8 ఏం చెప్తా ఉందండి? సము పప్ప సాంబార్. అదేంది మాది? 2 సాంబారేనా? బెండకాయ కర్రీ. చికెన్ పర్ హెడ్ ఎంత ఇస్తున్నారండి? నిన్న చికెన్ ఇచ్చారా? బర్డ్ ఫ్లూనే. మీ దగ్గర జియో ఎంఎస్ నెంబర్ 8 ఉంది. మీరు క్వాంటిటీ ఎంతెంత ఇస్తారు ఏందనే అది లేదా? చూడండి, ఎందుకంటే మీ దగ్గర ఉండాలి కదా ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలా, ఏది ఏ వస్తువు ఎన్ని గ్రామ్ ఇవ్వాలనే కౌంటింగ్. బెండకాయ ఇది కొంచెం కొంచెం అంతద్దు. బెండకాయ కూర చాలా బాగా చేశారు. బాగా మసాలా గీసారా బాగా దట్టించారు. వద్దొద్దు బాగా చేస్తారు. మీ క్వాంటిటీస్ లిస్ట్ కావాలా? మీరు ఎన్ని గ్రామ్స్ ఇస్తా ఉన్నాం అనేది మీకు లెక్క తెలియాలి. ఎట్లా అంటే అది కాదు, మీరు అడ్జస్ట్ చేసుకుంటామంటే ఎట్లా? నేను చెప్పేది ఏంటంటే మీకు పర్ డే ఇంత ఇవ్వాలా అనేది ఒక మెనూ ఉంది, క్వాంటిటీస్. ఆ క్వాంటిటీస్ మెనూలో మీరు ఫాలో కావాలి కదా. అది ఇది ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్కి స్టేట్ అంతా ఇచ్చిన ఒక జియో ఎంఎస్ నెంబర్ 8 2023 ఫిబ్రవరిలో ఇచ్చారు. ఇవన్నీ పర్ డే పర్ క్యాపిటా. ఇది 7 days క్యాలిక్యులేట్ చేసుకోవాలా. మన పిల్లలకి ఇచ్చేది 1400 రూపాయలు, 46 రూపాయల 67 పైసలు. ఓకే, దీన్ని మీరు డివైడెడ్ బై చేసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. కానీ క్వాంటిటీస్ ఇట్లా ఇచ్చారన్నమాట. ఇప్పుడు 3rd to 4th పిల్లలకు 400 grams రైస్ పర్ డే, 500 grams 5th to 10th. ఇంటర్ మీకు క్లియర్ కాబట్టి వదిలేయండి. రెడ్ గ్రామ్ దాలు 20 grams పెద్ద పిల్లలకు పర్ డే. 7 daysకి ఎంత అవుతుంది? 7 2 14, 140 గ్రాములు. 140 గ్రాములు వారం రోజుల్లో డివైడెడ్ బై చేసుకోవాలి. అది పర్ క్యాపిటా కదండి. ఇట్లా అన్నీ ఉంటాయి. ఆయిల్ 15 grams. 15 grams అంటే 105 grams పర్ వీక్. దాన్ని ఆ 105 గ్రాములను ఆ 7 రోజులకు ఎప్పుడెప్పుడు ఎంతనో వాడుకోవాలి. చికెన్ పర్ డే 45 grams. 7 daysకు 315 గ్రాములు. 315 గ్రాములు డివైడెడ్ బై 2 157.5 గ్రాము ఇవ్వాలా మీరు. 100 grams ఇందుకు ఎట్లా ఇస్తారు మీరు? అది చెప్పాలి మీరు నాకు. చెప్పడమే 100 గ్రాములు అని చెప్తే పొరపాటు కదా. లిజన్, మీరు నన్ను బ్లేమ్ చేయొద్దండి. నేను అడిగేది ఏంది, మీరు ఎన్ని గ్రాముల చికెన్ ఇస్తున్నా అని. 100 గ్రాములు సార్, 150 గ్రాములు ఇస్తాం సార్, కొన్ని డబ్బులు అటు ఇటు బట్టి ఓ 10, 20, 30 గ్రాములు అటు ఇటు చేస్తాము అని చెప్తే నేను సాటిస్ఫై అవుతా.
కానీ నాకు అబద్ధం చెప్తే ఎట్లా? నువ్వు రేపు నుంచి ఇచ్చేది కాదు బా. ఎందుకు ఇది చెత్తపుట్లో పడేనా ఈ పేపర్? ఇది గవర్నమెంట్ ఇచ్చిన జీవో. ఏం చేద్దాం? ఎందుకు ఇంకా ఉపయోగం ఏంది దీనివల్ల? మీరు బాగా అర్థం చేసుకోండి ప్రిన్సిపాల్ గారు. నేను చెప్పేది ఏంటంటే 45 గ్రాములు 10th బిలో పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలకి 50 గ్రాములు రోజుకు, 7 రోజులకు 315 గ్రాములు అవుతుంది. మీరు 2 సార్లు చికెన్ ఇస్తారు కాబట్టి 157.5 గ్రాము ఇవ్వాలి సార్. 157.5. మీకు ఈ లెక్క తెరమే తెలియకపోతే ఇంక నేను ఏ గొడవలతో మాట్లాడాలా చెప్పండి? నేను చెప్పేది 157.5 గ్రాము ఇవ్వాలి సార్. కొన్ని పరిస్థితుల వల్ల తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు 160 అమ్ముతాను చికెను. అర్థమవుతుందా? 250 అమ్మినప్పుడు మీరు 110, 120 ఇచ్చి కొంచెం ఆ పరిస్థితులను బట్టి మేనేజ్ చేసుకోండి. నేను కాదనట్లేదు. కానీ మీరు చెప్పడమే 100 గ్రాములు అంటే నేనేం చెవులపులు పెట్టుకున్నా మీరు చెప్పింది తినడానికి? అర్థమవుతుందా మీకు? తప్పండి. మీరు మీ దగ్గర ఇది పెట్టుకోవాలి ఖచ్చితంగా. జీఓఎంఎస్ నెంబర్ 8 2003 ఫిబ్రవరిలో గవర్నమెంట్ ఇష్యూ చేసింది ఏపీ స్టేట్ అంతా వెల్ఫేర్ హాస్టల్స్కు. మీరు 3 times పెడితే కన్నా 105 గ్రామ్ ఇవ్వాలా ప్రీ మెట్రిక్ హాస్టల్స్కు. మీరు 2 times పెడితే కన్నా గురుకుల పాఠశాలస్కు 157.5 గ్రామ్స్ ఇవ్వాలా. ఇది రూల్ పొజిషన్. మీరు దీంట్లో ఎక్కువ తక్కువ పెట్టుకున్నారు కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ అంటే నేను ఐ అండర్స్టూడ్. బట్ మీరు చెప్పడమే 100 గ్రాములు చెప్తే మీకు తెలియదండి లెక్క. మీరు తెలుసుకోకపోతే ఎట్లా? ఇంకా యానికి వస్తారు పిల్లలు ఇంకోటి ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలా. ఇదంతా కరెక్ట్ కాదు. మీరు ముందు జీఓఎంఎస్ నెంబర్ 8 తెప్పించుకోండి. దాని ప్రకారం జాగ్రత్తగా వెళ్ళండి. పరిస్థితి ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే మీరు నిజం చెప్పండి. అంటే నువ్వు 100 గ్రాములు అంటే ఇంకంటే ఎన్ని ఏళ్ళ నుంచో నువ్వు 100 గ్రాములు ఇస్తానంటే లెక్క. 2023 ఫిబ్రవరిలో అది రిలీజ్ అయింది. అంటే దాదాపు 2 years అయిపోయింది. 2 years మీరు 100 గ్రాములు ఇస్తున్నట్టే లెక్క. అది తప్పు కదా. మీకు ఎవరు గిరిజన వల్ల వాళ్ళని అడగండి. మీరు ఇది కదా పర్ క్యాపిటా, మీరు ఎందుకు ఈ విధంగా తక్కువ ఇస్తా ఉన్నారు? మేము ఫూల్స్ అవుతా ఉన్నాం. మీ హెడ్స్కు మేము కంప్లైంట్ చేసాం నిన్న మొన్న కూడా. మన మీటింగ్లో కూడా చెప్పిన నేను పలాని ఊర్లకు క్యాంప్ పోతా ఉన్నా, ట్రైబల్ హాస్టల్స్లో ఎక్కువగా ఈ విధంగా జరుగుతూ ఉంది కాబట్టి ట్రైబల్ హాస్టల్లో ఉండే మీ ప్రిన్సిపాల్స్ అందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వండి అని క్లియర్గా చెప్పొచ్చాను. ఇది మళ్ళా చెప్తా రేపు పోయి మళ్ళా అదే ఉంది కుక్కతో వంకరే మారడం లేదు. మీరు ఏం చేస్తారు ఏంటి పరిస్థితి అని చెప్తాను. అర్థమవుతా ఉందా? నిన్న ఒకరికి షోగా నోటీస్ ఇచ్చాం. పలంనేరులో టౌన్లో ఒక పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ట్రైబల్ వాళ్ళు 157.5 గ్రామ్ ఇవ్వాలా. ఆడ 10 kg చికెన్ వేయాల్సింది 5 kg ఉంది. తూకం వేసినాం పచ్చి చికెన్ ఉండేది. ఏంది ఇదంటే నాకు మైండ్ బాగాలేదు సార్ అంటే. మైండ్ బాగాలేకపోతే ఎక్కువ వేయచ్చు కదా. మైండ్ బాగాలేకపోతే తక్కువ వేయాలని రూల్ ఏముంది? ఇట్లా చాలా ఉంటాయి. అర్థమవుతుందా? ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఈ యాక్ట్ పిల్లలకి ఇచ్చిన రైట్. ఆ రైట్ను జాగ్రత్తగా మనము ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎక్కడే పొరపాటు చేసినా మీరు ఇంటికి పోతారు. అది విషయం. ఊరికే సస్పెండ్ కావడము లేనిపోయిన పంచాయతీ. భోజనాలు బాగున్నాయమ్మా ఇక్కడ? అందరు సంతోషమైన ఇక్కడ ఉండడం? మీరు హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారా భోజనాల విషయంలో? అన్నీ బాగున్నాయా? టిఫిన్స్ బాగున్నాయా? వీక్లీ ట్వైస్ వస్తుందా చికెన్? ఇంతకుముందు వారానికి 2 సార్లు వచ్చేదా? ఎప్పుడెప్పుడు ఏ రోజులు? మంగళవారము, ఆదివారం. ఓకే. వీక్లీ 3 eggs ఇస్తున్నారా? వారానికి 3 ఎగ్లు. 4 times. 4 timesా? 3 timesా? అంటే 6 ఇవ్వాలండి మనం. ఏందబ్బా నువ్వు అన్నిటికి నవ్వుతావు? మరి నీకు ఒక్కరికే ఉందా? ప్రపంచం అంతా రేట్లున్నాయా? ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటే రేట్లు కదా. లేదబ్బా ఏమన్నా పల్లెటూరులో ఎవరు వచ్చి అడిగే దిక్కు లేదని ఉన్నారా? మరి ఏంది 6 eggs ఇవ్వాలండి వీక్లీ. ఫ్రూట్ ఇస్తున్నారా? రోజు మార్చి రోజు ఫ్రూట్ ఇస్తున్నారా? రోజు ఇవ్వడంలే. మరి అన్నిటికీ ఇస్తాంటారు ఏందిరా? ఏం చెప్పినాడు మీ సార్ మీకు అండి? రోజు ఇస్తారా? రోజు ఇరా? అంటే వీక్లీ 6 eggs ఇవ్వాలండి. నువ్వు కొద్దిగా నాకు స్వామి నీదేంది బాధ? ఇప్పుడు వాళ్ళు గిరిజన్స్ వాళ్ళు మీ సొసైటీ అంటే వాళ్ళు మీరు కుమ్మక్క ఏమన్నా డబ్బులు తింటా ఉన్నారా? ఏంది మరి ఏం చెప్పు? నువ్వు చెప్పలేదు. నేను మరి సంబంధం లేనప్పుడు ఎందుకు మీరు అడగరు అంటున్నా.
ఇప్పుడు ప్రతి ఒక్క హాస్టల్లో 6 ఎగ్స్ ఇస్తూ ఉన్నారు, మీరు 4 ఇస్తూ ఉన్నారు, 100 గ్రాముల చికెన్ ఇస్తూ ఉన్నారు, 150 గ్రాములు ఇవ్వాల్సిన దగ్గర ఏం జరుగుతూ ఉంది? ఇంకా ఎందుకు పిల్లలు వాళ్ళు ఏడన పోయి వీళ్ళకి మీకు పెట్టే ఖర్చులకు పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో చదివేసి తెలుసా? మీకు పెట్టే ఖర్చుకు మీకు టీచర్లకు ఇచ్చే జీతాలకు వాళ్ళు పెట్టే అన్నాలకు తలా 1,00,000 కట్టి మాది కార్పొరేట్ స్కూల్లో చదివేయచ్చు తెలుసా? ఏం జరుగుతుందండి? కొంచెం మీరు కరెక్ట్ కాదండి. ఎవరండి వీళ్ళ హెడ్? ఫోన్ చేయి. రఘురామ్ సార్ని అడిగి ఆ ట్రైబల్ వెల్ఫేర్ డీడీ వచ్చారు కదా, ఆయన నెంబర్ కలపండి. భోజనాలు టిఫిన్లలో ఏమైనా బాగలేనివి ఉన్నాయా చెప్పండి, మారుస్తా, ఒక టిఫిన్ మారుస్తా. అరే తప్పేం లేదురా, ఎందుకు మీరు ఏమేమి మీ సార్ బాగా భయపడించినట్టున్నాడే, ఎవరు వచ్చినా కానీ ఇట్నే మాట్లాడండి అని. మరి అన్నిటికీ అంటారు. నేను అడిగిన దానికి సమాధానం మీరు. టిఫిన్ ఒకటి మారుస్తా, ఏదైనా బాగలేని చెప్పండి. మీకు శత్రువు ఉంటుంది, ఏంటది చెప్పండి మా, స్పీక్ లౌడ్. సంగటి బాగుందా? ఓకే, ఉప్మా బదులు సంగటి, రాగి సంగటి పెడుతున్నారా? హ్యాపీనా? ఓకేలే, అదే కంటిన్యూ చేద్దాం. అదేం ప్రాబ్లం లేదు, అటు ఏదైనా ఒకటి అర మార్చొచ్చు, కానీ క్వాంటిటీ తగ్గకూడదు. ఇది రైట్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఈ యాక్ట్లో ఒక రైట్ ఇస్తుంది ఒక స్టూడెంట్కు. ఆ యాక్ట్ని ఎవరు కూడా టచ్ చేయడానికి లేదు. ఇది మీ హక్కు, ఈ ఫుడ్ అనేది మీ హక్కు. మనకు ఇచ్చిన మెనూ బోర్డు, ఆ మెనూ ప్రకారము, ఆ గ్రామ్స్ ప్రకారము కరెక్ట్గా ఇవ్వాలా. అర్థమవుతుందా? హలో, నమస్తే అండి. నేను ఈ తమ్మలపల్లె ట్రైబల్ హాస్టల్లో ఉన్నాను. 68 స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చికెన్ మనకు 45 గ్రామ్స్ పర్ డే, 7 days 315 గ్రామ్స్ పర్ డివైడెడ్ బై 2 157.5 గ్రామ్స్ ఇవ్వాలి పర్ డే. ఏది టూ టైమ్స్ ఇవ్వడంలో అట్లా ఎట్లా ఇస్తారండి? జిఓఎంఎస్ నెంబర్ 8 ఏం చెప్తా ఉందండి? మీరు ఎన్ని రోజులు తీసుకున్నా ఇది సిస్టమే కదా. మీరు కొత్తగా వచ్చినారు, ఈయన కొత్తగా వచ్చినాడు, నేను కొత్తగా వచ్చిన, అందరం కొత్తలమే. కొట్టేది పిల్లల కడుపులు కాదు కదండి. 157.5 గ్రామ్స్ చికెన్ ఇవ్వాలి. వాళ్ళు వార్డన్లు, ఆ ప్రిన్సిపాల్ గారు ఎవరైనా కానీ 157.5 గ్రామ్స్ ఇవ్వాలి సార్. మేము ఏదైనా కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది, కొంచెం గ్రామ్స్ అంటే నేను సాటిస్ఫై అవుతా, నాకు కూడా ప్రాబ్లం. నాకు చెప్పడం 100 గ్రామ్స్ అంటే మీ విజయవాడలో మీ హెడ్స్తో కూడా మాట్లాడుతున్నాను విషయం గట్టిగా. నిన్న ఒకరికి అయిపోయింది, నిన్న పలమనేరు ట్రైబల్ హాస్టల్లో పోస్ట్ మెట్రిక్లో ఒకరికి పడింది. ప్లస్ ఎగ్స్ 4 ఇస్తున్నాడు ఈయన వీక్లీ. అవునండి, ఆ 4 ఎగ్స్ ఇస్తా ఉన్నాడు, 100 గ్రామ్స్ చికెన్ ఇస్తా ఉన్నాడు, 157.5 గ్రాము గాను. దాని మీద బేస్ చేసి షోకాజ్ నోటీస్ ఇవ్వండి. ఈరోజు ఇష్యూ చేసి మాకు వాట్సాప్లో పెట్టండి. ఈరోజు ఇష్యూ చేయండి ఈయనకు షోకాజ్ నోటీస్. రిప్లై ఏమి ఇస్తారో మాకు చెప్పండి సార్. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోండి. మీకు మంచి రిజర్వేషన్స్ ఉన్నాయి, మంచి భవిష్యత్తు ఉంది. మంచి చదువుకున్నారంటే మంచి జాబ్స్ వస్తాయి. మంచి ప్రైవేట్ సెక్టార్లో మీ తెలివితేటలను బట్టి మంచి ఉద్యోగాలు వస్తాయి. మీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవచ్చు, 10 రూపాయలు డబ్బు సంపాదించు, మంచిగా మీ హ్యాపీగా జీవితాలు ఉంటాయి. లేదు మీ తల్లిదండ్రులాగా చాలామంది పనులకు పోతా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అవునా? మీరు కూడా మీ జీవితాలు అలా చేసుకోవాలన్నారా? నో కదా. అటువంటిప్పుడు శ్రద్ధగా చదవాలి, ఆటలు తగ్గియాల, వ్యవహారాలు, ముచ్చట్లు ఇవన్నీ కొంచెం ఫుల్ స్టాప్ పెట్టి చదువుల మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేమ్మా, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.